ఆర్యపురంలో గల రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గల వీధిలో ఎమర్జెన్సీ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, దేవాలయాలు, కళ్యాణ మండపం ఉన్నాయని గమనించకుండా పవన్ కళ్యాణ్ పర్యటన అక్కడే ఖరారు చేయడం అనాలోచితం కాదా? ఆర్యపురంలో గత 10 రోజులుగా పారిశుద్ధ్యం లేదు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ రోజు శుభ్రపరిచారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అంత ప్రాముఖ్యత గల ఆర్యపురం రోడ్లో నిత్యం అంబులెన్స్లు తిరుగుతాయి. నివాసితుల భవంతుల వాహనాలు ఉంటాయి. ప్రభుత్వం సమర్థులైన అధికారులకు రాజమండ్రి పుష్కర బాధ్యతలు అప్పగించే విధంగా ఆలోచన చేయాలి. ఇలాంటి అనాలోచిత చర్యలు అమలు చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన అని చెప్పి ప్రభుత్వం చాలా ఘోరమైనటువంటి రాజమండ్రి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నాయి. ఒక విఐపి విజిట్ ఈ విధంగా ఉంటే రేపు పొద్దున పుష్కరాలు ఏమి నిర్వహిస్తారు? రాజమండ్రి ప్రజల్లో విఐపీస్ ఎవరు కూడా పుష్కర స్థానాలకు రాకూడదని కోరుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు రేపు వస్తున్నారట. ఈ వీధి, మా వీధి ఉంది ఆర్యాపురం వీధి. ఈ ఆర్యాపురం వీధిలో 2 ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, టెంపుల్ ఉంది, కళ్యాణ మండపం ఉంది, అలాగే నిత్యం అంబులెన్సులు తిరుగుతాయి, ఎమర్జెన్సీ హాస్పిటల్స్. మరి ఇలాంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ వీధిలో కూడా ఆంక్షలు విధించి ఇక్కడ భవంతులు ఉన్నాయి, ఇక్కడ ఎవరో వెహికల్స్ పెట్టకూడదు, ఆ వెహికల్స్ తీసేయండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అందరికీ కూడా ఒక ఆంక్షలు పెడితే ప్రజలందరూ దీని మీద చాలా వ్యతిరేకతగా ఈరోజు అందరూ కూడా అదే చర్చ. ఈ పరిణామాలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు దేనికి వస్తున్నారో తెలియదు. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బు ఏమైనా రిలీజ్ చేసిందా? పక్క రాష్ట్రం పుష్కరాలు అంటేనే రాజమండ్రి. అసలు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు గోదావరి పుష్కరాలు. కానీ ఈరోజు తెలంగాణ పుష్కరాలకి 1000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేస్తే ప్రకటించారు, 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మనకి ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి కూడా రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. దీనికి ప్రభుత్వ సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇప్పుడు వచ్చి ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపులు లేవని చెప్తున్నాయి. రేపు ఎందుకు వస్తున్నారో చెప్పాలి కదా. ఇదిగో మా ప్రభుత్వం ఎంత రిలీజ్ చేసింది, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మాకు, ఇలా చేయాలి. ఈ మాత్రం పర్యవేక్షణ అయితే వీసీ వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించవచ్చు. ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. చాలా వరకు సమీక్షా సమావేశాలు వీసీలోనే జరుగుతున్నాయి. మీరు రావడం మూలంగా ఉపయోగం ఉందని మేము అనుకోం. ఇంకా ఘోరం, ఇవాళ మధ్యాహ్నం నుంచి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ స్థాయి వరకు ఘోరాతి ఘోరంగా ఎండల్లో ఎంత ఘోరంగా పరుగులు పెడుతున్నారంటే కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. ఇంత ఫోర్స్ అవసరం? ఒక సీఎంకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, అవసరమైనటువంటి హడావుడి హంగామా అంతా కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పర్యటనే ఇంత భయభ్రాంతులకు గురి చేస్తే రేపు పొద్దున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాష్ట్ర విఐపీలు పుష్కరాలకు వస్తే సామాన్య భక్తులు స్నానాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? వాళ్ళ మనసు ఎంత ఉంటుందా? ఈ పుష్కరాలకి ఈ విఐపీలు ఎవరు రాకూడదని భగవంతుడిని ప్రతి భక్తుడు కోరుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు రేపు పర్యటనకి ఎందుకు వచ్చారు? ఎందుకు మీరు ఏదైనా మేలు చేశారా? ఏదైనా కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు చేశారా? నిధులు కేటాయింపులు చేశారా? లేదు మీ ఐడియాలజీ ఏదైనా చెప్పారా? సమీక్షా సమావేశంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడికి వస్తేనే కానీ అవి సాల్వ్ అన్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? వీటి మీద ఓపెన్గా చర్చ పెట్టండి. అంతేగాని ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విఐపి విజిట్ల మూలంగా రాజమండ్రి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఏదో భగవంతుడి దయ వల్ల ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీధి నిత్యం రోగులు, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి రోగులు నిత్యం అంబులెన్సుల్లో తిరుగుతారు. ఏదైనా జరగకూడదు జరుగుంటే దానికి బాధ్యులు ఎవరు? కనీసం ముందస్తు కాషన్ కూడా లేదు. ఈ వెహికల్స్ పెట్టకూడదంటున్నారు, మరి పెట్టకూడదంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో కనీసం 2 రోజుల ముందు ఇలా విఐపి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మీ వెహికల్స్ అన్నీ
సుబ్రహ్మణ్యంలో పెట్టుకోండి అని ప్రకటన చేయొచ్చు కదా. అసలు ప్రభుత్వ విధులే నిర్వహిస్తలేదు. 10 రోజుల నుంచి ఈ ఆర్యాపురం అంతా కూడా మురుగు కంపండి. ప్రతి ఇంటి ముందు పూడికలు తీయలేదు, చెత్త చెదారం అంతా ఇక్కడే ఉంది. ఇవాళ అదావుడిగా తీశారు. అదే మున్సిపల్ కార్పొరేషన్ ఉందా, చచ్చిందా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే దరిద్రంగా ఉంది. ప్రతి కాలువ కూడా పూడికలు లేకుండా తీసి అసలు హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నారో లేదో అర్థం కాదు. కమిషనర్ పడుకున్నారో, కమిషనర్ ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడో లేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాజమండ్రి పేరుకు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ లాగా ఉంది. ఇదే తంతు నడిస్తే రేపొద్దున పుష్కరాలకి ఘోరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటారు. మీరు ఒక్క విఐపి పర్యటననే సక్రమంగా నిర్వహించలేకపోయారు. కోట్ల మంది భక్తులు వస్తారు, మరలా పైగా కుంభమేళ తరహాలో చేస్తామంటున్నారు. మీరు నిర్వహించగలరా? మీకు చేతనవునా? అసలు ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం ఎందుకు పనికిరాదు. ముందు మున్సిపల్ కమిషనర్ని తక్షణం రాజమండ్రి నుంచి బదిలీ చేయండి. ఎందుకంటే ఆయన రాజమండ్రిని మురికి కోపంగా తయారు చేస్తున్నాడు. సార్, పుష్కర్ ఘాట్లో పనులు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి భక్తులు చాలామంది అన్నారు. డైరెక్ట్గా దాని మీద అడుగేస్తే టైల్స్, కొత్తగా వేసిన టైల్స్ మీద డైరెక్ట్ గోదావరిలోకి వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఈ ఫౌంటైన్లు ఏవో అర్ధగంటగా కడతారంటున్నారు. అక్కడ జరుగుతున్న పనుల మీద మీ స్పందన ఏంటి? ఏమండి, లాస్ట్ టైం 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేశారు. కనపడడానికి ఏమైనా ఉందా? ఘాటు సింగిల్ ఘాట్ అన్నారు. ఆ ప్లేట్లు ఇప్పుడు వచ్చి లేవు, పోయినాయి. మళ్ళా పుష్కరాలు వచ్చేటప్పటికే లేవు. ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటున్నారు. ఈ అధికారులు భోజనం చేసేయడానికి సిద్ధపడుతున్నారు. అవినీతికి మార్గం చేసుకుంటున్నారు. ముందు నీతి కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో సహా అవినీతిగా మార్గం చేసుకుంటున్నారు తప్ప పుష్కరాల్ని ఒక ప్లానింగ్లో నిర్వహిద్దాం అనే ఆలోచన లేదు. నిజంగా అలాంటి సదుద్దేశం ఉంటే ఈ పార్టీకి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజుకి అఖిలపక్ష సమావేశం ప్రభుత్వ పరంగా నిర్వహించలేదు. దానికి మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాసాం. దాని మీద సమాధానం లేదు ఈ రోజుకి. ఇవన్నీ ఎందుకు పనికిరాని రిక్వెస్ట్ లెటర్ పెట్టారు ఇవాళ మాకు. మేము పార్కింగ్కి కాస్త వెహికల్స్ ఏం పెట్టొద్దు అని మాకు కాషన్ నోటీస్ ఇచ్చారు. ఇది ప్రభుత్వం అంటే ఎలా ఉండాలండి? ఒక రూల్ పొజిషన్ ఉండాలి. ఒక రూల్ పొజిషన్ ప్రకారం మీరు కోఆపరేట్ చేయాలి. ఇది బెగ్గింగ్ లెటర్లా ఉంది. ప్రభుత్వం ఎలా తయారైంది? ఈ రిక్వెస్ట్ లెటర్ ఏం చేసుకోవాలి? కానీ ఇది మా రాజమండ్రి, పుష్కరాలు ఘనంగా జరగాలి, మన ప్రభుత్వం మన సమాజం అని భావించి పొద్దున ఈ వీధిలో అందరూ చాలా కోపోద్రికులయ్యారు. వాళ్ళందరినీ నేను సముదాయించి నచ్చజెప్పాం, ఇది మనదే. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నాకు తెలిసినంతవరకు హడావుడికి తప్ప దేనికి పనికిరాదండి. దాని మూలంగా ఏం ఉపయోగం లేదు. రేపు ఆయన వచ్చి వెళ్ళినందుకు బడ్జెట్ ఇప్పటికే లాస్లో ఉన్నాం. ప్రతి రూపాయి కూడా అప్పులు చేసి బ్రతకాల్సిందే వస్తుంది. ఆయన ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఫలానా ఉపయోగం ఉండాలి. ఇదిగో నేను రావడం మూలంగా ఇది చేస్తాను. పర్యవేక్షించడానికి, సమీక్ష సమావేశాలు నిర్వహించడానికి ఇంత అడవడ. రాజమండ్రి ప్రజలు ఇవాళ భయపడినటువంటి పరిస్థితులు. ఈ వీధులన్నీ బారికేట్లే. పోలీసులను ఒక విధంగా చెప్పాలంటే బారికేట్ల కన్నా ఘోరంగా వాడుకుంటున్నారండి ప్రభుత్వం. ఇవాళ మధ్యాహ్నం పోలీసుని చూసి నాకు జాలేసింది. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. ఈ ఎండలో సుమారు 48 నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విజిట్ అవసరం? మరి ఎందుకు వస్తున్నారో మాకు చెప్పాలి. మెహర్బానీ ప్రచారాల మూలంగా ఇటు ప్రభుత్వ యంత్రాంగం చాలా నష్టపోతుంది, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇలాంటి ప్రచార పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తూ పుష్కరాలు నిర్వహిస్తే గత పుష్కరాల్లో కూడా ప్రచారానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి సుమారు 50 మంది వరకు చనిపోయారు. 32 మందిని ఎంతమందిని లెక్కల్లో చూపించారు. సార్, ఇప్పుడు ఈ పుష్కరాలు అలా చేయాలంటారు. తెలంగాణ దానికి చాలా స్పీడ్గా ఉంది, ఏపీ ఎందుకు వెనకబడింది అంటారు? తెలంగాణ స్పీడ్గా ఉంది అనడం కన్నా పుష్కరాలు అంటేనే రాజమండ్రి ఒక ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దేశ విదేశాల్లో కూడా రాజమండ్రి పుష్కరాలకి ఒక ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర జలాలేని ఒక అనాదిగా ఆగమ శాస్త్ర ప్రకారం కూడా చర్చ జరుగుతుంది, అనాదిగా జరుగుతున్నటువంటిది.
దాన్ని మనం పరిగణలోకి తీసుకొని భక్తి శ్రద్ధలతో ఈ పుష్కరాలు నిర్వహించాలి. అసలు మేము ఒకటి చెప్తున్నాం, పుష్కరాలు అనేటప్పటికీ రాజమండ్రి కాదండి, త్రయంబకంలో స్టార్ట్ అవుద్ది. అక్కడ స్టార్ట్ అయ్యి కాదండి అంతర్వేదిలో ముగుస్తుంది. అంతర్వేది కోనసీమ వరకు ఈ పుష్కరాలు జరగాలి. కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ పవిత్ర జలాల స్థానం ఆచరించేటటువంటి పుణ్య ఫలాలు కోనసీమ ప్రజలకు కూడా దక్కాలి. 3,000 కోట్ల రూపాయలు మొత్తం మాకు అభివృద్ధి కావాలి. మీరు పుష్కరాలు నిర్వహించడానికి ముందు ఆ 3,000 కోట్ల రూపాయలు మాకు, తర్వాత పుష్కరాల అనంతరం మా జిల్లా అభివృద్ధి కనబడాలి. ఏం కనబడుతుంది? మీ దోపిడీ తప్ప. లాస్ట్ 2015లో నిర్వహించినటువంటి పుష్కరాలకి శ్వేతపత్రం ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తారని ఆ రోజు ప్రకటన చేశారు. మేము మరొకసారి చెప్తాం, రాజమండ్రి పుష్కరాలని అంతర్వేది వరకు నిర్వహించండి. ఇటు సీతానగరం నుంచి తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, ఇరు జిల్లాల ప్రజలు ఈ పుణ్యఫలాలని అందుకోవాలి. అంతేగాని 3,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లో పోయడానికి కోరకేసిన సున్నంలాగా ఖర్చు పెడతామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. లాస్ట్ టైం చేసినటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించమని, ఆల్ పార్టీస్తో నిర్వహించమని మేము ఆల్రెడీ ఒక లెటర్ రాయడం జరిగింది. అవసరమైతే దీన్ని న్యాయపరంగా కూడా ఆలోచన చేద్దామని ఒక ఆలోచన ఉంది.